హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సిద్ధన్ డైరీస్. ముందుగా మీ అందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలండి. విజయవాడలో దుర్గమ్మ గుడికి వెళ్ళాలంటే చాలా రద్దీగా ఉంటుందండి ఈ దసరా టైంలో. అలాగని అమ్మవారి అలంకరణ చూడకుండా ఉండలేము. చూడాలనిపిస్తుంది. అందుకని ఇక్కడ మాకు విశాలాంధ్ర దగ్గర దసరా శరన్నవరాత్రులు ఉత్సవాలు చాలా బాగా చేస్తారండి. చాలా ఘనంగా చేస్తారు ప్రతి సంవత్సరం. గణేష్ నవరాత్రులు ఎలా చేస్తారో ఇక్కడ దసరా శరన్నవరాత్రులు కూడా అలాగే చేస్తారు. ఈరోజు మొదటి రోజు కాబట్టి అలంకరణ వచ్చేసి బాల త్రిపుర సుందరి అండి. బాల త్రిపుర సుందరి 9 సంవత్సరాల చిన్న పాప అండి. అమ్మవారు లలితాదేవి అంశం అంటారు. ఆమె బిడ్డ 9 సంవత్సరాల బాలిక అని అంటారు. లలితా సహస్రనామంలో బండపుత్ర వధోయుక్త బాల విక్రమనందిత అనే ఒక లైన్ ఉంటుందండి. బండాసురుడు అనే అతనికి 30 మంది అసురుల పుత్రులు ఉంటారండి. వాళ్ళందరినీ ఈ బాల త్రిపుర సుందరి దేవి 30 బాణాలని ఒకసారి వేసి యుద్ధంలో సంహరిస్తుంది అని ఉంటుంది. అమ్మవారు బాల త్రిపుర సుందరి అమ్మవారని ఎందుకంటారంటే ముల్లోకంలోనూ అంత అందమైన బాలిక ఎక్కడ ఉండరని అర్థం అండి. చూడండి, నిజంగా ఉయ్యాల్లో కూర్చొని ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.